మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు. ఈ దిన ముందు మనకు చిన్న వాక్యాన్ని చదువుకుందాం. 1 యోహాన్ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి సహోదరులారా, మన హృదయంలో పాపం దాచిపెడితే అది భారంగా మారుతుంది, మనసులో నిశాంతి పొందుతుంది. చాలాసార్లు నేను ఇలా చేశాను అనే భావనతో దేవుని దగ్గరకు వెళ్ళడానికి కూడా వెనుకడుగు వేస్తాము. కానీ బైబిల్ మనకు చెప్పేది పూర్తిగా భిన్నం. దేవుడు దూరంగా పొమ్మని చెప్పటం లేదు, దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. నిజంగా ఒప్పుకో, నేను క్షమిస్తాను అని చెబుతున్నాడు. క్షమాపణ పొందడానికి కఠినమైన క్రియలు అవసరం లేదు. నిజాయితీతో వినయముతో దేవుని దగ్గరకు వెళ్ళడం చాలు. దేవుడు నమ్మకమైన వాడు, ఆయన మాట తప్పడు. మనము ఒప్పుకుంటే ఆయన క్షమించడమే కాకుండా మన హృదయాన్ని శుద్ధి కూడా చేస్తాడు. దేవుడు మనకు చెప్పే సందేశం ఇదే: నువ్వు ఎంత దూరంగా వెళ్ళినా నా ప్రేమ నిన్ను తిరిగి దగ్గరకు తీసుకొస్తుంది. ఈరోజు మీ హృదయాన్ని పరిశీలించండి. దాచిపెట్టిన పాపాలు ఏమైనా ఉంటే దేవుని దగ్గరకు నిజాయితీగా ఒప్పుకోండి. ఆయన క్షమను స్వీకరించండి. హృదయంలో తేలికను అనుభవించండి. ఆఖరి సందేశం: మనము ఒప్పుకున్న పాపం దేవుని క్షమలో పూర్తిగా మాయమవుతుంది. ఆమెన్.